ఫ్రెండ్స్ చూసారు కదా! ఇది వచ్చేసి పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏంటి అంటే పసుపు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత దీని ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం వాష్ చేసుకొని ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా! అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ రైజమ్స్ అన్ని మనం సెపరేట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. అది ఎట్లా వాష్ చేసుకోవాలంటే మట్టి అంతా పోయేంత వరకు వాష్ సో ఓవరాల్‌గా నాకు వచ్చిన హార్వెస్ట్ ఇది. ఇదైతే నేను మొత్తం వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని దీనికోసం అయితే మనం కిచెన్‌లోకి వెళ్ళాలి. సరే రండి కిచెన్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒక పెద్ద బౌలు, వెజలో ఏమంటారో దానికి తెలీదు. సో అదైతే పెద్ద కంటైనర్ ఒకటి తీసుకొని దాంట్లో అయితే మొత్తం మనం వాష్ చేసేసి పెట్టేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకోవాలి అంటే ఏంటి అంటే మనం ఏదైతే వాష్ చేసుకున్నామో దాంట్లో మనం సీడ్స్ కోసం సపరేట్ తీసుకొని మిగతాది మనం ఏదైతే పౌడర్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ దాన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసుకోవడానికి మనం వాటర్ అయితే మనకి ఎంతైతే టర్మరిక్ అయితే రైజమ్స్ అయితే వచ్చాయో ఆ రైజమ్స్కి మొత్తం డిప్ అయ్యేలా వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను సీడ్స్ కోసం అయితే పెట్టుకోను, నెక్స్ట్ ఇయర్ సీడ్స్. మనం ఈ సీడ్ కలెక్షన్ కూడా ఎట్లా చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ అంటే బాగా లావుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం దానికి నోట్స్ కూడా ఎక్కువ ఉండాలి. నోట్స్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి రూట్ కానివ్వండి, లేకపోతే ఆ ప్లాంట్స్ కానివ్వండి తొందరగా అయితే వస్తుంది. ఈ నోట్స్ ఎట్లా ఉంటుందో సెలెక్షన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. నేను తీసుకున్న ప్రతి రైజమ్కి అయితే నోట్స్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి నోట్స్ చూడండి. అక్కడ 3 పార్ట్స్గా మనం కట్ చేసుకుంటే 3 ప్లాంట్స్ అయితే వస్తాయి. ఇట్లా నేను ఇక్కడ సీడ్స్ అయితే కొన్నే తీసాను. కాకపోతే మనం పెట్టుకున్న సీడ్స్కి మనం ఇచ్చే మాన్యూర్ కానివ్వండి, లేకపోతే సాయిల్ కండిషన్ని బట్టి 7 టైమ్స్ 10 టైమ్స్ కూడా ఎక్కువ వస్తుంది క్రాప్ అనేది. సో ఇంకా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నారు కదా, మనం అయితే బాయిలింగ్కి వాటర్ అయితే పెట్టేసుకుని దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ వాటర్. అట్ ది సేమ్ టైం అది మనమైతే రైజమ్స్ ఉన్నాయో అవి మొత్తం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఆ బాయిల్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ కంటిన్యూషన్ చూపిస్తాను. ఈ బాయిలింగ్ ప్రాసెస్ కూడా మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం, మరీ తక్కువ అవసరం, మీడియంగా బాయిల్ అయితే చాలు. యాక్చువల్లీ నేను ఫాస్టింగ్ ఉన్నాను, జ్వరం వస్తుంది. ఆ పసుపు బాయిల్ అయితేనే ఇంట్లో మొత్తం పసుపు స్మెల్ వస్తుంది, అంత బాగా వస్తుంది. మైట్ బీ ఇది ఆర్గానిక్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వండి టర్మరిక్ కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎటువంటి కెమికల్స్ అయితే వాడలేదు, జస్ట్ ఓన్లీ మాన్యూర్ అండ్ వాటర్ అయితే వేసాను అంతే. సో ఇక్కడ బాయిల్ అయిన టర్మరిక్ రైజమ్ అయితే నేను చెక్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం మెత్తపడితే చాలు, మనం మిగతా ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకు బాయిలింగ్ అనేది ఒక ఇండికేషన్ ఉంటుంది. అది ఏంటి అంటే మనం ఇక్కడికి వచ్చేసరికి చూసుకోవచ్చు, వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ అయిపోయింది. అట్ ది సేమ్ టైం వాటర్ అనేది కిందకి వెళ్ళేసరికి రెడ్ కలర్లోకి అయితే టర్న్ అయిపోయింది. మనం ఇదంతా వాటర్లో ఎక్కువసేపు పెడితే దీంట్లో ఉన్న కలర్ మొత్తం వెళ్ళిపోయిద్ది వాటర్లో. వాటర్ కలర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అందుకని మనం ఎంత క్విక్గా అయితే అంత క్విక్గా తీసేసుకోవాలి బయటికి వాటర్ నుండి. సో ఇంకా అలా వాటర్ నుంచి తీసుకొని మనం రాగా కావాలంటే అంటే పసుపు కొమ్ములు కావాలంటే ఇట్లనే డ్రై చేసుకోవచ్చు. లేదు మనకి పౌడర్ కింద చేసుకోవాలి ఈజీగా కావాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనం కట్ చేసేసుకోవచ్చు. అది కొంచెం చల్లారిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి కూడా. ఇది కట్ చేసుకున్నదంతా మనం డ్రై చేసేసుకొని బాక్స్లో వేసుకోవచ్చు, లేకపోతే మనం అవసరం ఉన్నప్పుడు పౌడర్ వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి పౌడర్ వేసి పెట్టుకోవచ్చు.